నగరే ఎందుకు అందరి నోట ఇప్పుడు ఇదే ప్రశ్న. అంత పెద్ద బెజవాడలో ఆ ప్రాంతమే ఎందుకంత వరద ముంపులో ఉంది? పీకల్లోతు కష్టాల్లో ఎందుకు మునిగింది? ప్రకృతి సృష్టించిన బీభత్సమా, మానవ తప్పిదమా? అసలేం జరిగిందక్కడ? పక్క నుంచి ప్రవహించాల్సిన బుడమేరు నగరాన్ని ముంచెత్తడానికి కారణమేంటి? ముంచెత్తిన బుడమేరు ప్రవాహానికి అడ్డుపడిందెవరు? సింగ్ నగర్ కన్నీరు. ప్రకృతి ప్రకోపిస్తే కోట్లు ఖరీదు చేసే విల్లా అయినా సరే మునిగిపోవాల్సిందే. బెంచ్ కారైనా పడవలా కొట్టుకుపోవాల్సిందే. మనం సేఫ్ అనుకునే పరిస్థితి ఎక్కడా లేదు. విజయవాడలోనూ కూడా అదే జరిగింది. బుడమేరు ఉగ్ర రూపం దాల్చి సింగ్ నగర్ ప్రాంతాన్ని టోటల్ గా ముంచేసింది. వరద నీటిని బయటకు తీసుకెళ్లే బుడమేరు ఎప్పుడూ లేనంతగా జనావాసాలను ముంచెత్తింది. అక్రమ కట్టడాలు, అడ్డగోలుగా వెలిసిన లేఅవుట్లు వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు సృష్టించడంతో ఊహించని ఉపద్రవం వచ్చి పడింది. ప్రస్తుతం నేను రామవరపాడు దగ్గర ఉన్నాను. ఈ బుడమేరు వరద ఎఫెక్ట్ ఎలా ఉందో మనం పైనుంచి చూడొచ్చు. ఇక్కడ ఫ్లైఓవర్ చాలా హైట్ లో ఉన్నటువంటి రామవరపాడు నున్న వెళ్ళేటటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను నేను. మనం పైనుంచి చూస్తే గనక ఇది ఎక్కడి నుంచి అంటే దాదాపు మైలవరం, ఏ కొండూరు, జీ కొండూరు నుంచి ప్రారంభమైనటువంటి బుడమేరు వరద మొత్తం రామవారపాడును దాటి ముందుకెళ్ళిపోయింది. ఒక పక్క భాగం మొత్తం ఏదైతే ఏలూరు రోడ్డుకి ఇటు పక్కన సింగనగర్, అజిత్ సింగ్ నగర్, అలాగే పాయికాపురం ఉన్న ఆ లోపల ఉన్నటువంటి అంబాపురం, ఇలా చెప్పుకుంటూ పోతే 30-40 కాలనీలు మొత్తం జలమయం అయిపోయాయి. ప్రతి కాలనీలో కూడా మొత్తం నీటమయమైపోయినటువంటి పరిస్థితి. ఒక్క విజయవాడలోనే ఈ 3 రోజుల వరదలో 15 మంది చనిపోయారు. దాదాపు ఇప్పటికే అనేక మంది గల్లంతయ్యారు. కొంతమంది ఆచూకీ కూడా తెలియట్లేదు. ఎన్నో పశువులు చనిపోయినాయి, కోళ్లు చనిపోయినాయి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మనుషుల పరిస్థితి దారుణంగా ఉంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000కు పైగా హెక్టార్లలో వరి పంట నష్టం ఏర్పడింది. ఉద్యానవనాలు మొత్తం ధ్వంసమైపోయినాయి. హెలికాప్టర్స్తో విజయవాడలో ఫుడ్ ఇచ్చేటటువంటి పరిస్థితి అంటే ఏ స్థాయిలో వరద ప్రభావం ఉందో చూడొచ్చు. చైనా డ్రోన్స్ కూడా వాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఫుడ్ అందలేదంటే వరద ముప్పు ఏ రకంగా బెజవాడని ముంచెత్తుందో చూడొచ్చు మనం. దాదాపు ఇదంతా కూడా కేవలం బుడమేరు వరద మాత్రమే. విజయవాడ నగర చరిత్రలోనే ఎప్పుడూ లేనంత విపత్తు, కని విని ఎరుగిన నష్టం సింగ్ నగర్ ప్రాంతానికి జీవితకాలం మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎప్పుడూ బుడమేరు ఇంతలా ప్రకోపించలేదు. గంటలోనే 2-3 అడుగుల ఎత్తున నీరొచ్చి చేరింది. చూస్తుండగానే బుడమేరు వరద వీధుల్ని, ఇళ్లల్ని ముంచేసింది. సుమారు 4 లక్షల మంది జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. 3 రోజులుగా నరకయాతన అనుభవించారు, ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. ఇళ్లల్లోని వస్తువులన్నీ మునిగిపోయాయి. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మిద్దెలపైకి చేరారు. రెక్కలపైకి ఎక్కి కూర్చున్నారు. సాయం చేయడానికి కూడా వీల్లేకుండా చుట్టూ పీకల్లోతు నీరుందక్కడ. అందుకే ఎక్కడి వారక్కడ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం నేను వరద ముప్పుకి గురైనటువంటి ప్రకాష్ నగర్ కాలనీలో ఉన్నాను. అయితే ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు స్వచ్ఛందంగా కొంతమంది వరద బాధితులకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం కూడా లారీలో ఉండేటటువంటి ట్యూబ్స్, వీటికి ఎయిర్ పెట్టి వాటిని ఈ తాడులతో మొత్తం ఎక్కడికక్కడ డివైడ్ అవ్వకుండా కట్టి ఈ వరదలో చిక్కుకుపోయినటువంటి ఎమర్జెన్సీ పేషెంట్స్ని, ఇక్కడ ఒక లేడీ చూడొచ్చు, తను ప్రెగ్నెంట్ అండ్ అలాగే చిన్న పాప కూడా ఉంది. మాది విజయవాడనండి. మాది ఇల్లు బందర్ రోడ్. ఇవి మేము 2 డేస్ నుంచి చేస్తున్నాం అండి. సండే మధ్యాహ్నం నుంచి చేస్తున్నాం. ఇప్పటికీ మేమైతే మా ఆర్గనైజేషన్ అనేది ఫుడ్ పంచుతున్నాం, వాటర్ పంచుతున్నాం, టాబ్లెట్స్ ప్రతి ఏరియాలో పంచుతున్నాం. చాలా దారుణంగా ఉందండి. ఎవరికాడు ఫోన్ చేసి అన్ని అడుగుతున్నాడు, ఎవడో రాలా. ఎంత మేర నడుము లోతు వచ్చిందండి. కొంతవరకు అయితే నిన్నటి వరకు అయితే పేకల వరకు వాళ్ళ నడుము వరకు వచ్చినాయి. పేషెంట్ నడవలేరు, దాదాపు కాలు బాగాలేదు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమర్జెన్సీ పేషెంట్స్ ని ఇలా హోమ్ మేడ్ బోట్స్ ఒక రకంగా చెప్పాలంటే, లేదా ఇవాళ కుర్రోళ్ళు, యువత వాలంటీర్ గా వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా ఆర్గనైజేషన్స్ నుంచి చేయగలిగినంత వాళ్ళ ఎన్డీఆర్ఎఫ్ రేంజ్ లో బోట్లు తేకపోయినప్పటికీ మరో పక్క చూడొచ్చు మనం, అది మంచం చెక్క, బెడ్ కి సంబంధించి ఉన్నటువంటి చెక్క, దాని మీద వాలంటీర్ గా కొంతమంది బయటకు తీసుకెళ్తున్నారు. ఇలా లోపల చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది కూడా ఇవాళ మాత్రమే, నిన్న అయితే అసలు ఈ స్థాయిలో కూడా లేదు. మొత్తం కొట్టుకుపోతారు. మనిషి లోతు వరద ఉంది ఏరియా మొత్తం కూడా. ప్రధానంగా విజయవాడకి బుడమేరు వరద కొట్టుకొచ్చినటువంటి మెయిన్ ప్లేస్ ఇది. ఈ ఏరియా మొత్తంలో మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సుధీర్ తో క్రాంతి టీవీ, నేను ప్రకాష్ నగర్ నుంచి. బుడమేరు ఇంతలా విరుచుకుపడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, ఏ కొండూరు, జీ కొండూరు మండల పరిధిలోని కొండల్లో పిల్ల కాలువల రూపంలో మొదలవుతోంది. వలగలేరు వద్ద బుడమేరులా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువలోకి మళ్లీ చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తోంది.
కొండల్లో నుంచి వచ్చే ఏరు కావడంతో ప్రవాహ వేగం ఒక్కోసారి అంచనాలకు అందకుండా ఉంటుంది. బుడమేరు ముంపు నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలను కాపాడటంతో పాటు సాగునీటి కోసం వెలగలేరు దగ్గర 12 అడుగుల ఎత్తున రెగ్యులేటర్ను కట్టారు. అక్కడి నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ నిర్మించారు. 11,500 క్యూసెక్కుల నీరు ఫెర్రీ దగ్గర కృష్ణానదిలో కలిసేలా దీన్ని నిర్మించారు. ఎన్టీపీఎస్ పక్క నుంచి వెళ్తుంది బుడమేరు డైవర్షన్ ఛానల్. దీంతో అక్కడి వేడి నీళ్లు కూడా ఈ ప్రవాహంతో పాటే కృష్ణాలో కలుస్తాయి. తర్వాత పోలవరం కుడి కాలువను తీసుకొచ్చి వెలగలేరు రెగ్యులేటర్ వద్ద బీడీసీకి కలిపి 33,000 క్యూసెక్కులు ప్రవహించేలా మార్పు చేశారు. విజయవాడ వాసులకు బుడమేరు అంటే చాలా చిన్న విషయంగా ఉండేది. కానీ ఈ బుడమేరు హిస్టరీ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో తెలుసుకుందాం. ప్రెసెంట్ నేను బుడమేరుకు మధ్యలో స్టాప్ లాక్ లా ఉన్నటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఉన్నాను. మనం వెనకాల చూస్తే గనక విజయవాడకి ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ ఎలా కంట్రోల్ చేయడానికి ఉంటుందో అలాగే ఈ బుడమేరుకి విజయవాడకి వచ్చేటటువంటి ఫ్లడ్ ని కంట్రోల్ చేయడానికి ఉండేటటువంటిది ఈ వెలగలేరు రెగ్యులేటర్. సో ఇక్కడ మనం ఉన్నాము. చూస్తే గనక దాదాపు ఇక్కడ కూడా 11 గేట్లు ఉంటాయి. వరద ఎక్కువగా వస్తే డైవర్ట్ చేయడానికి అవకాశం లేకపోతే ఇక్కడ నుంచి విజయవాడకి దీని ద్వారా వదులుతారు. ఇది కేవలం విజయవాడకి వచ్చేటటువంటి వరదని కంట్రోల్ చేయడానికి ఆపరేట్ చేసేటటువంటి రెగ్యులేటర్ మాత్రమే. సో ఇటు నుంచి వెనక్కి వెళ్తే కనుక వెళ్ళేటటువంటి వాటర్ మొత్తం దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తూ విజయవాడ వరకు చేరుకుంటుంది. ఇందులో చాలా గ్రామాలు ఉన్నాయి, కాలనీలు ఉంటాయి, చాలా ప్రాంతాలు అంటే ఊర్లు దాదాపు నున్న, ఇబ్రహీంపట్నము అండ్ అలాగే ఆగిరిపల్లి ఇలా మిడిల్లో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ మొత్తం ఓవరాల్గా ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ గుడివాడ మీదుగా ఈ బుడమేరు కొల్లేరులో కలుస్తుంది. అంటే దాదాపు మైలవరం, ఏకొండూరు, జీకొండూరు నుంచి వాగులు వంకలు కొండ ప్రాంతం నుంచి చిన్న చిన్న వాగులు వంకల ద్వారా వచ్చేటటువంటి వరద ప్రవాహమే ఈ బుడమేరు. సో దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అంటే కొండల నుంచే, అక్కడ నుంచి వచ్చేటటువంటి వరదే బుడమేరు. సో ఇక్కడ నుంచి మనం ఏదైతే వెనక్కి వచ్చి పాయింట్ దగ్గర ఉన్నామో సో విజయవాడకి వదిలేటటువంటి రెగ్యులేటర్ కంటే కూడా ముందున్నటువంటి ప్లేస్ మనం పైనుంచి కెమెరామెన్ విజువల్లో చూపిస్తున్న ప్లేస్ నుంచి వరద ప్రవాహం మైలవరం నుంచి ప్రాంతం నుంచి ఇటు వస్తుంది. భారీ వర్షం కురవకపోతే ఎన్ని ఆటంకాలున్నా బుడమేరు సింగనగర్ ప్రాంతాన్ని ముంచెత్తేది కాదు. మైలవరం, ఏకొండూరు, జీకొండూరు మండలాల పరిధిలో ఒకే రోజు సుమారు 34 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ భారీ వర్షాన్ని వాతావరణ శాఖ 2 రోజుల ముందే గుర్తించింది. ఆ ప్రాంతంలో వర్షం పడితే బుడమేరు పొంగుతుందని, పై భాగంలో ఉన్న చెరువులు వరద ధాటికి తెగితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని తెలిసిన అధికారులు జాగ్రత్త పడలేదు. కనీసం హెచ్చరికలు కూడా చేయలేదు. ఒకే రోజు కురిసిన అతి భారీ వర్షానికి మైలవరం, జీకొండూరు మండలాల పరిధిలో చెరువులన్నీ నిండిపోయాయి. బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో కుంభవృష్టితో రెగ్యులేటర్ దగ్గర నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. నిండిన చెరువులు కట్టలు తెగిపోయాయి. ఈ నీటిని బీడీసీ వైపు మళ్లించే అవకాశం ఉన్న ఎన్టీపీఎస్ దగ్గర ఏర్పాటు చేసిన గేట్లు ఎత్తకపోవడమే సింగనగర్ ప్రాంతాన్ని ముంచేసిందంటున్నారు. ఎన్టీపీఎస్ కి నష్టం వస్తుందనే కారణంతో గేట్లు ఎత్తేందుకు ఇష్టపడలేదు. పైనుంచి వరద ప్రవాహంతో బుడమేరు ఛానల్ కి దాదాపు 7-8 చోట్ల గంటలు పడడంతో రెగ్యులేటర్ ను ఎత్తేశారు. దీంతో 1000 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా దిగువకు వచ్చి పడింది. 8 కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడ మీద పడింది. చెరువులోనే ఉన్న సింగనగర్ ప్రాంతాన్ని కొన్ని గంటల్లోనే ముంచేస్తుంది. రెగ్యులేటర్ నుంచి మొదలై కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, షాబాద్, జకంపూడి మీదుగా బుడమేరు కాలువ రూపం సంతరించుకునే అయోధ్యనగర్ సమీపంలోని రామకృష్ణాపురం వంతెన దగ్గరికి చేరుకుంది. విజయవాడ చేరిన తర్వాత న్యూ రాజరాజేశ్వరిపేట, అయోధ్యనగర్, రామకృష్ణాపురంలో ఇది ప్రవహిస్తోంది. అక్కడ బుడమేరు మురుగు కాలువ మాదిరి ఉంటుంది. జక్కంపొడి కాలనీ దగ్గర అయితే రూపురేఖలు కోల్పోయింది బుడమేరు. న్యూ రాజరాజేశ్వరిపేట దగ్గర బుడమేరులో పెద్ద ఎత్తున నిర్మాణాలు వచ్చేశాయి. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేశారు. వందలాది ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించడంతో వరద ప్రవాహానికి దారి లేకుండా పోయింది. మరో దారి లేక నగరాన్ని, ప్రవాహానికి అడ్డుపడ్డ సింగనగర్ ప్రాంతాన్ని ముంచేసింది వరద. ఆక్రమణలు, కట్టడాలతో బుడమేరు ఎప్పుడో తన సహజ మార్గాన్ని కోల్పోయింది. నేరుగా వెళ్లే మార్గం లేక నలువైపులా విస్తరించుకుంటూ పోయింది బుడమేరు. వాగులోకి వెళ్లాల్సిన నీరు నగరంలోకి చొచ్చుకొచ్చింది. సింగనగర్ నుంచి బుడమేరు వైపు వెళ్లాల్సిన ప్రవాహం అడుగడుగునా అడ్డంకులతో జకంపొడి కాలనీ నుంచి 1 టౌన్ పరిధిలోని ఊర్మిళ నగర్ వైపు మళ్లింది. నీటి ఒత్తిడి పెరిగిపోవడంతో పాత రాజరాజేశ్వరిపేట, కాంసాలిపేట నీట మునిగి ఆ నీరు నైజాం గేటు నుంచి పాత బస్తీలోకి ప్రవేశించింది. వించిపేట, మహంతిపురం ప్రాంతాల్లో 10 అడుగుల ఎత్తున నీరు చేరింది. ఊర్మిళ నగర్, పాత రాజరాజేశ్వరిపేట, కంసాలిపేట, న్యూ రాజరాజేశ్వరిపేట, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరి నగర్, అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిగా, బాంబే కాలనీ, దేవినేని గాంధీపురం, శాంతినగర్, లెనిన్ సెంటర్, అమెరికా ఆసుపత్రి, ఎల్బిఎస్ నగర్, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో 3 లక్షల మంది జల దిగ్బంధంలో చిక్కుకుని నిద్ర, ఆహారాలు లేకుండా జాగారం చేయాల్సి వచ్చింది.
మొత్తం లోపలికి వెళ్ళినటువంటి నీటిని బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా హైట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కుదిరేటటువంటి అవకాశం. హైట్లో లేని ఇళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మంచాలన్నీ పాడైపోయినాయి, ఎక్కడెక్కడ ఫ్రిడ్జ్లు తేలిపోతున్నటువంటి పరిస్థితి, వస్తువులన్నీ డ్యామేజ్ అయిపోయాయి, ఎక్కడెక్కడ తడిచిపోయినాయి. ఏంటి బయటకు తీయలేకపోయారా లేకపోతే ఏంటి వరద అసలు సడన్ గా వచ్చేసింది మేడం, సడన్ గా మాకు వచ్చేసింది. మేము తీయడానికి కూడా అవకాశం లేదు. మొత్తం 8-8:30 టైంలో వచ్చేసింది మేడం. మేము ఏది ఎక్కడ ప్రాణాలు కాపాడుకోవాలా సామాన్లు తీసుకోవాలా అర్థం కాలేదు. వరద ఈ స్థాయిలో వచ్చిందని వాళ్ళు అనుకోలేదు. దాదాపు లోపల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. TV9 3 రోజుల నుంచి నాన్ స్టాప్ కవరేజ్ చూపిస్తోంది. ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి. ఎవరూ కనీస వస్తువులు కూడా జాగ్రత్త చేసుకోలేకపోయారు. ఊహించని వరదతో కొంతమంది ఖరీదైన వస్తువులు, నగదు, నట్రా కూడా వదిలేసి వచ్చారు. వేల కొద్ది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు పూర్తిగా మునిగిపోయాయి. వాటిల్లో 300 వాహనాలు రిపేర్లు చేయించుకున్నా ఇప్పుడు పనికొచ్చేలా లేవు. ఇంతటి ఉపద్రవానికి కారణమెవరు? ప్రకృతి ప్రకోపాన్ని అంచనా వేయలేకపోయిన ప్రభుత్వానిదా? ఏదేదో అవుతుందని ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులదా? బుడమేరును ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నా చూసి చూడనట్లు వదిలేసిన ప్రజాప్రతినిధులదా? అంటే చేపా ఎందుకు ఎండలేదు అన్న కథ మొదలు పెట్టాల్సి వస్తుంది. సొంత లాభం కొంత మానుకొని మనిషి స్వార్థం ఇలాంటి విలయానికి కారణమవుతోంది. ఇప్పటికైనా కళ్ళు తెరవకుంటే ఇలాంటి సింగ్ నగర్లెన్నో చూడాల్సి ఉంటుంది.